నేటి కాలంలో ప్రతి మనిషి జీవితంలో అనేక పోటీ వచ్చింది. అనేక కారణాల వలన ఒక విధమైన పోటీ వచ్చింది. అది ప్రభుత్వ ఉద్యోగం అయితే కాస్త సుకూన్‌గా ఉంటది. ప్రైవేట్ ఉద్యోగం అయితే ప్రెషర్‌లు ఎక్కువ ఉంటాయి అనుకోవడం వృధా. నువ్వు వ్యాపారం చేయి, స్వతంత్ర వృత్తి చేయి, లేకుంటే ఎక్కడైనా నౌకరీ చేయి, రోజు అడ్డాకూలి చేయి. నువ్వు ఏ పనన్నా చెయ్యి. ప్రతి పనిలో ఒక విధమైన పోటీతత్వం అనేది ఇమిడి ఉంది. నువ్వు జ్యోతిష్యం చెప్పు, వాస్తులు చెప్పు, ఒక మెకానిక్‌గా ఇంకేదనగా ప్రతి వృత్తిలో ఒక పోటీ అనేది బాగా పెరిగిపోయింది. నిన్నటి ఉన్న టెక్నాలజీ అనేది నేటి కాలంలో అవుట్‌డేటెడ్ అయిపోతుంది. ఇవాళ వాడుతున్న ఈ టెక్నాలజీ రేపటికి అది అక్కర రాకుండా అవుతుంది. ఇంత ఒత్తిళ్ల మధ్యన మనిషి జీవితం అనేది ఒక మద్దెల బతుకైపోయింది. మద్దెలు అంటే ఏంది? రెండు దిక్కులా కొట్టడం. అంటే ఇక్కడ మనిషి జీవితం మధ్యలో అంటే ఏంటంటే ఇటు కుటుంబ బాధ్యతలు కాదని లేడు, అటు తన వృత్తి పని ప్రొఫెషన్ దాన్ని కాదని లేడు. ఈ కుటుంబ బాధ్యతలు ఖర్చులు తట్టుకోవాలంటే నువ్వు చేసే వృత్తిలో ప్రొఫెషన్లా నువ్వు పోటీని తట్టుకోవాలి. నాకేంది అని అనుకునే కాలం పోయింది. ఇవాళ చేస్తున్న పని రేపు ఉంటుందా లేదా, ఎల్లుండి దీని పరిస్థితి ఏంది అనే ఒక నిత్యం ఒక విధమైన ఆందోళనతో మనిషి జీవితాలు కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతుంటాయి. ఖర్చులు రోజు రోజు పెరుగుతుంటాయి. మధ్యన రోగాల నొప్పులు వస్తుంటాయి, ఫంక్షన్లు వస్తుంటాయి, ఇంకేదో అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వస్తుంటాయి. ఇవన్నీ తట్టుకోవాలంటే ఫస్ట్ మనిషికి మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోవడంతో పాటు శారీరక ఒత్తిడి కూడా మోపాయి. మనిషికి విశ్రాంతి లేదు. ఏదో నిద్రపోతున్నారు కానీ నిద్ర అది కాదు. నో రిక్రియేషన్, నో రిలాక్సేషన్. ప్రతి మనిషికి మానసిక శారీరక విశ్రాంతి అనేది అవసరం. కంపల్సరీ, తప్పనిసరి. నువ్వు ఏ పనైనా చేయి. పేరుకి సండే, సెకండ్ సాటర్డే హాలిడే, ఇంకేదో పండుగ రోజు హాలిడే అనుకుంటాం కానీ ఈ ఫోన్లు వచ్చినాక, అందులో ఈ వాట్సాప్లు, సోషల్ మీడియా వచ్చినాక ఏ రోజు ఎప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తుందో, ఎప్పుడు ఏ పని జరుగుతుందో ఏది కాదనిలేము. ఏదైతే ఒక విధమైన నిత్యం ఒక విధమైన టెన్షన్లా మనిషి జీవితాలు బతుకుతున్నాయి. ఒక దిక్కు కొట్టేదాన్ని తబులా అంటారు, రెండు దిక్కులు కొట్టేదాన్ని మధ్యలో ఉంటున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల ఒత్తిళ్ళు, అటు కాలు బయట పెడితే అక్కడ వృత్తిరీత్యా ఒత్తిళ్ళు. ఇటువంటి పరిస్థితులల్లా మనిషి జీవితం అనేది ఒక నదిలా సముద్రంలో ఒక పడవలాగా కొనసాగుతుంది. అలల మధ్యన జీవితంలో సంతోషం అంటూ లేకుండా పోయింది. ప్రతి ఒక్కళ్ళకు నేను ఎప్పుడు ఇది మా పిల్లలకైతే ఇప్పుడు నేను చేస్తున్న పని రావద్దురా బాబు, వీళ్ళకి ఈ పని అంటుపెట్టద్దు, నా వృత్తులకు నా పిల్లల్ని రానియద్దు అనే ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో కొనసాగుతున్నారు. పని చేసేవాడు ఎప్పుడు రిటైర్డ్ అవుతామా అని కోరుకుంటున్నారు. కానీ రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి. రిటైర్డ్ అయినంత మాత్రాన వాళ్ళకి ప్రెషర్స్ లేవనుకోవడం, వాళ్ళకి ఒత్తిడి లేవనుకోవడం, చాలా ఫ్రీగా ఉన్నారు అనుకోవడం కూడా అది కూడా ఒక విధమైన భ్రమనే, కరెక్ట్ కాదు. ఆ వయసులో ఉండే ఒత్తిళ్ళు ఆ వయసులో వారికి ఉన్నది. వాళ్ళ ఆడాళ్ళ మగవాళ్ళ తర్వాత విషయం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా అనేక ఒత్తిళ్ళు ఉన్నాయి. అన్నప్రాచీన రాజే ఆవకాయ అన్నట్టు వాళ్ళకి మాటలు చక్కవ రాని వాళ్లకు ఐఐటి సిలబస్లు ఇస్తున్నారు. మాటలే చక్కగా రావు, నడవడం చక్కగా రాదు, వాళ్ళకు ఐఐటీలు, మెడిసిన్లు కావాలి. ఇలాంటి ఒత్తిళ్ల మధ్యన తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు, సమాజం తప్పు చేస్తున్నది, ప్రభుత్వాలు తప్పు చేస్తుంది. మనిషి ఇటువంటి పరిస్థితులలో వాళ్ళకు బీపీలు, షుగర్లు, చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు, కళ్ళద్దాలు, హార్ట్ అటాకులు ఇవి రమ్మంటే ఎందుకు రావు? ఆరోగ్య సమస్యలు ఎందుకు రావు? దీనికి ఇంత ఒత్తిడి చేస్తే
మనిషి ఏ తిండి తినడానికి పనిచేస్తున్నాడో ఆ తిండి తినే సౌకర్యం టైం దొరకడం లేదు. ఏ తిండి తినడానికి మనిషి పని చేస్తున్నాడో ఆ తిండి తినే టైం కూడా మనిషిగా ఉండడం లేదు. అంత పని ఒత్తిళ్ళు. సో ఇటువంటి టైంలా మీరు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని తీర్ల ఈ ఒత్తిళ్లను తట్టుకోవాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. మీరు నివసిస్తున్న ఇల్లు అది అద్దె ఇల్లా, సింగిల్ బెడ్రూమా, 2 బిహెచ్కేనా, 3 బిహెచ్కేనా, ఇండిపెండెంట్ ఇంట్లా, ఏ పోర్షన్ అన్నా కానీ మీరు నివసిస్తున్న ఇంట్లో 4 దిశల్లో దోషం లేకుండా, వాస్తు దోషం లేకుండా చూసుకోండి. 1 ఈశాన్యం, 2 ఆగ్నేయం, 3 నైరుతి, 4 వాయవ్యం. ఈశాన్యం ఏం చేస్తానంటే మీలో రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది, రోగ నిరోధక శక్తి, ఎటువంటి సమస్యనైనా తట్టుకునే విధంగా మీ మెదడు అలాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. అలాగే అక్కడే రిక్రియేషన్ ఉంటుంది. ఇవాళ మనిషి ఎవరైనా జోక్ వేస్తే మనస్ఫూర్తిగా నవ్వలేని స్థితిలో మానసిక ఆర్థిక బాధలలో ఉన్నారు. జోక్ వేస్తే ఏదో మా పైకి నవ్వుతున్నారు కానీ వాళ్ళకు మనస్ఫూర్తిగా నవ్వే పరిస్థితి వాళ్ళకు లేదు. ఆగ్నేయంలో దోషం లేకుండా చూసుకుంటే మీకు నగదుకి ఇబ్బందికి రాదు, ఒంట్లో ఒక విధమైన శక్తి వస్తుంది, ఉత్సాహం ఉంటుంది, ఏ పని చేయాలన్నా మంచిగా ఉత్సాహం వస్తుంది. నైరుతి దోషం ఉంటే నీ శరీరం అనేది ఆరోగ్యం దెబ్బతిన్నది, స్థిరత్వం, స్టెబిలిటీ ఉంటుంది. ఇంట్లో బయట నీకు రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది నైరుతిలో దోషం లేకుండా చూసుకోండి. వాయవ్యం అంటే నీకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా, నీ ప్రొఫెషన్లో ఒత్తిడి లేకుండా కాపాడుతుంది. సో నువ్వు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా అన్ని తీర్ల బాగుండాలి. నీ కుటుంబ సభ్యుల మధ్యలో జీవితాలు, అందరి బాధ్యతలు, నీ బాధ్యతలన్నీ సరిగా నిర్వర్తించి అందరితోని అన్ని చోట్ల మంచిగా ఉండాలి అని నువ్వు కోరుకుంటా అనుకున్నంత మాత్రమే సరిపోదు. నీ పొరపాటు ఏం లేకున్నా కూడా నీ మీద రాళ్ళు వేయడానికి, అంటే నిన్ను విమర్శించి నిన్ను పాయింట్అవుట్ చేయడానికి, నీకు మానసికంగా హర్ట్ చేయడానికి, నొప్పించడానికి జనాలు ఎప్పుడు 24 గంటలు నీ చుట్టే ఉంటారు. సో ఇటువంటి సమయంలో పంచభూతాత్మకమైన ఈ మానవ శరీరం, పంచభూతాత్మకమైన ఈ వాస్తు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం 4 మూలల దోషం లేకుంటే చూసుకుంటే నీకు వచ్చిన ఆదాయం సరిపోతుంది. నీ కుటుంబ సభ్యులను సతాయించరు. నీకు ఆఫీసులో కూడా నీకు ఒత్తిడి తక్కువ ఉంటాయి. నీకు వచ్చే ఖర్చులు తగ్గట్టు, నీ ఆదాయం తగ్గట్టు మాత్రమే ఖర్చులు ఉంటాయి. ఎక్కువ ఖర్చులు చేసే ఓపిక నీకు అవసరం రాదు. నేను ఇదేదో ప్రవచనాలు చెప్పడం లేదు, ఉపన్యాసాలు ఇవ్వడం లేదు, నీతులు చెప్పడం లేదు. గత 30 సంవత్సరాల నుంచి నేను చూసి చెప్తున్నా. అనేక కుటుంబాల, అనేక మంది వ్యక్తులతోని దగ్గర నుండి పరిశీలించి స్వీయంగా నేను కూడా అనుభవించి చెప్తున్న ముచ్చట. దయచేసి మీ జీవితాలు బాగుండాలి అనుకుంటేనే సరిపోదు. మీరు నివసిస్తున్న ఇంటిలో కేవలం గురుముఖత విద్య నేర్చుకున్న వార్తను మాత్రమే వాస్తు చెగియించుకోండి. వాస్తు దోషాలు ఉంటే ఎటువంటి డిస్మెట్లింగ్ కూలగొట్టక్కర్లేదు. చాలా సింపుల్ మెథడ్తోని ఆ దోషాల నివారణ చేయవచ్చు. అది అందరికీ సాధ్యం కాదు. మా బిల్డర్ కరెక్టే కట్టాడు, మా ఇంజనీర్ కరెక్టే ప్లాన్ వాస్తుకి ఇచ్చాడు, మేము అడిగా ఉన్నాం అని అనుకుంటే మీకు ఇటువంటి సమస్యలు ఉన్నాయంటే వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేసినట్టే. మీకున్న సమస్యలకు నా తలరాత ఇంత, నా గ్రాచారం ఇంత, నా కర్మ ఇంత అని అనుకోవడం అది కూడా మీ తప్పే. నిప్పు ముట్టుకొని కాలిపోయి చేతులు కాలితే నా కర్మ, నా గ్రాచారం అంటే దాన్ని భగవంతుడు మిమ్మల్ని ఎందుకు రక్షిస్తాడు? సో మీరు ఈ 4 దిశలల్లో వాస్తు దోషం లేకుండా చూసుకుంటే అది మీకే మంచిది. మీ బాధ్యతలు సక్రమంగా తీర్చగలరు. మీ కుటుంబ సభ్యులు సుఖంగా మనశ్శాంతిగా ఉండగలరు. మీకు ఇంటా బయట అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకోగలరు. మీకున్న బాధ్యతల ఖర్చులను సంతోషంగా ఒడ్డెక్కించుకోగలరు. ఉంటాను. నమస్కారం. శుభాకాంక్షలు.